హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంట్లోనే న్యాచురల్గా తమలపాకులతో గోరింటాకు ఎట్లా చేసుకోవాలో చూపిస్తా. రిజల్ట్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి మీరు ట్రై చేయండి, మళ్ళీ మీరే నాకు కామెంట్ చేస్తారు. అంత న్యాచురల్గా ఉంటుంది, అంత ఎర్రగా పండుతుంది అన్నమాట. ఇంకా లేట్ ఎందుకు, గోరింటాకు ఎట్లా చేయాలో చూద్దాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ నాకు ఒక్కదానికే గోరింటాకు కాబట్టి నేను అయితే 10 తమలపాకులు తీసుకొని ఒక గిన్నెలో నీళ్ళు తీసుకొని తమలపాకులను బాగా కడుక్కోవాలి, దుమ్ము అనేది లేకుండా. కడుక్కొని ఒక ప్లేట్లో వేసుకున్న తర్వాత తమలపాకుని ఇట్లానే కాకుండా కొంచెం మధ్యలోకి కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట, ఇట్లా ముక్కలు ముక్కలుగా. వేసుకున్న తర్వాత దీంట్లో మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఉంటే గనక వాళ్ళ దగ్గర సున్నం ఉంటుంది, ఆకు వేసుకుంటారు కదా, ఆ సున్నం తీసుకొని కొంచెం వేసుకోవాలి. సున్నం మార్కెట్లో అయినా కూడా ఈజీగా దొరుకుతుంది. ఇంకా కొద్దిగా వేసుకున్న తర్వాత ఇందులో మనం ఇంట్లో వాడే పసుపు ఉంటుంది కదా, అది సగం చెంచా వరకు వేసుకోవాలన్నమాట. వేసుకొని దీంట్లో నీళ్ళు అనేది అస్సలు పొయ్యకుండా మిక్సీ పట్టేసుకోవాలి. నీళ్ళు పోస్తే మాత్రం గోరింటాకు అస్సలు రెడ్డుగా కాదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత ఇక మన చేతిలో ఎంత బలం ఉందో అంత గట్టిగా జ్యూస్ పిండేసుకోవాలి. ఈ జ్యూస్ పిండేటప్పుడు ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది అనమాట, ఎందుకంటే జ్యూస్ని అంత గట్టిగా పిండాలి మనం. ఇక నేను బాగా పిండితే ఇక నాకు ఇంత వచ్చిందనమాట జ్యూస్ అయితే. ఇక చూసిర్రా, నాకు ఒక్కదానికైతే సరిపోతుంది. ఇక ఇప్పుడు దీంట్లో ఏం చేయాలంటే ఎర్రటి కుంకుమ ఉంటుంది కదా, అది వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక చెంచా వరకు అయితే సరిపోతుంది కుంకుమ. ఎక్కడైనా ఫంక్షన్లకు కానీ పెళ్ళిళ్ళకి కానీ వెళ్ళినప్పుడు గోరింటాకు పెట్టుకోవడం మర్చిపోతే కనుక ఇది ట్రై చేయండి, మంచి రిజల్ట్ ఉంటుంది అన్నమాట. నిజంగా చాలా అంటే చాలా రెడ్గా అవుతుంది. ఇక ఇప్పుడు దీన్ని అయితే ఒకసారి అంతా బాగా కలుపుకున్న తర్వాత మీకు డిజైన్ కావాలంటే డిజైను, లేదా అంటే చందమామ అయినా పెట్టుకోవచ్చు. నాకు డిజైన్లు అంటే పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని నేను మంచిగా చందమామ అయితే పెట్టుకుని నేను ఎక్కువసేపు పెట్టుకోలేదన్నమాట. 3 నిమిషాలే పెట్టుకున్నా. నేను టైం చూసిన 3 నిమిషాలు పెట్టుకున్న తర్వాత కడిగేసిన. మీరు కొంచెం ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అట్లా పెట్టుకున్నారనుకోండి, ఇంకా రెడ్డిగా అయిపోతుంది. ఇక 3 నిమిషాల తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నా చూడండి. చాలా బాగుంది కదా నా డిజైను. ఇంకా చూసిర్రా, కొంచెం తడిగానే ఉంది. అయినా కూడా నేను ఇప్పుడు కడిగి చూపిస్తున్నా చూడండి. మీ ముందే కడుగుతున్నా, మళ్ళీ కడిగి వేరే అని చూపించకుండా. ఇక ఇక్కడ బాగా కడిగిన తర్వాత నేనే షాక్ అయినా అసలు. నిజంగా 3 నిమిషాలకి ఇంత రెడ్గా అయిందంటే ఇంకొక అరగంట పెట్టుకుంటే అసలు ఎంత బాగుండేదే అనిపించింది. చాలా అంటే చాలా మంచి రిజల్ట్ వచ్చింది. కంపల్సరీ మీరు కూడా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ఇంట్లో ఉన్నప్పుడు పండగలకు కానీ ఒకసారి ఇట్లా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.